గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ తెనాలిలో మంచి అనే దానికి ప్రోత్సహించాలి. దాంట్లో తప్పులేదు. అది ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళని మనం మంచి చేస్తే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. మా కులాన్ని కానీ ఆ మతాన్ని కానీ మనం అభివృద్ధి బాటలో ఉండే విధంగా చేయాలి. అయితే ఎదవ రాజకీయాలు చేసే వాళ్ళని ఎదవ పనులు చేసే వాళ్ళకి, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని, బెదిరించి డబ్బులు తీసుకునే వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేయకూడదు. తెనాలిలో మంచిగా చెడు అని నాకు తెలియదు, కానీ హిందువుల కంటే కూడా ముస్లిం మతాన్ని తెనాలిలో బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టుగా, వాళ్ళని బాగా ప్రోత్సహిస్తున్నట్టుగా సమాచారం. అది మంచి పనులకు కానీ చెడు పనులకు కానీ. ఒకరికి మనం అడ్డం పడ్డామంటే వాడికి మంచి జరగాల, అంతేగాని వాడి నోటి దగ్గర కూడి తీయకూడదు, అలాగే వారికి ఇబ్బంది ఉండకూడదు. తెనాలిలో తెలుగుదేశం పార్టీయే ముస్లిమ్స్ని బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టుగా, ఒక పొలిటికల్ లీడరు ముస్లిమ్స్ని వాళ్ళని బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టుగా, ఎక్కడికి వెళ్ళినా ముస్లిమ్స్ రాజ్యం అయిపోయింది తెనాలిలో. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఎంప్లాయీస్ కొంటున్నారు, వాళ్ళే అన్ని రకాలైన ఉద్యోగాల్లో వాళ్ళే పాపం ముందుంటున్నారు. వెళ్ళే వ్యక్తికి ఏ పని చేసుకోవాలో వెళ్ళే వ్యక్తికి న్యాయం జరగట్లా. ఇలాంటి ముస్లిమ్స్ని ఎంకరేజ్మెంట్ చేసే పనులు మానుకోవాలి తెలుగుదేశం పార్టీ తెనాలిలో. మానుకుంటే నెక్స్ట్ ఇది పార్టీ సింగిల్గా పోటీ చేసినా, లేదా కోరంపాటి పోటీ చేసినా, ఇది పార్టీ వ్యక్తులకు కానీ నాయకుడికి కానీ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే హిందువులు మిగతా హిందువులకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాదు కూడదని హిందువులు కాకుండా మేము ముస్లిమ్స్ని ఎంకరేజ్ చేస్తాం, లేదా క్రిస్టియన్ మతాన్ని ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళకే మేము మద్దతు ఇస్తాం అనే దానికి ముందుకు వెళ్తే మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ, ఫ్యూచర్లో జనసేన పార్టీ కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దయచేసి మంచి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయండి, అడ్డం పడే వ్యక్తులకు సపోర్ట్ చేయవాకండి. అడ్డం పట్ట వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం ఎవరికన్నా మనం మద్దతు ఇచ్చామంటే, లేకపోతే అడ్డం పడ్డామంటే వాళ్ళకి మంచి జరగాలి, డబ్బులు వచ్చే విధంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి. అంతేగాని వాళ్ళని మనం అడ్డుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. ఇది ఒకసారి మీరు తెనాలి నియోజకవర్గంలో జరిగే రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని ఎవరో ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ముందు మన శత్రువులను అంతం చేస్తే తప్ప మన ప్రభుత్వం బాగోదు. మన గవర్నమెంట్కి అందరూ మద్దతు తెలియజేయరు. శత్రువులను అడ్డా కట్టి పెట్టుకుంటే శత్రువులు చేసే ఎదవ రాజకీయాలు చేస్తూనే ఉంటారు. దానివలన మన గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, మన గవర్నమెంట్ కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ అన్ని మతస్థుల్ని ముస్లిమ్స్ని ఎంకరేజ్మెంట్ చేయకుండా హిందువులు ఎంకరేజ్ చేయండి, మంచిగా ఎంకరేజ్మెంట్ చేయండి. స్పెషల్గా తెనాలిలో ఉండే కమ్మ కులం వాళ్ళు ఈ ముస్లిమ్స్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇలాంటి పనులు మీరు మానుకుంటే మంచిది. దయచేసి మంచి వ్యక్తులకి మీరు
ఎంకరేజ్మెంట్ చేయండి, అభివృద్ధి చేయండి. అదే మేము కోరుకుంటున్నాం. అంతేగాని ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని అడ్డుకునే వ్యక్తులు కాదు. వాళ్ళకి కాదు మీరు చేయాల్సిన సపోర్ట్. అది దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గ్రహించి తెనాలి నియోజకవర్గాన్ని ముందుగా మీరు ప్రథమ నియోజకవర్గంగా తీసుకొని ఇక్కడున్న ఎదవ రాజకీయాలన్నింటినీ రూపుమాపాలని కోరుకుంటున్నా. అలాగే మీ పార్టీ శ్రేయభిలాషిని, మీ కూటమి శ్రేయభిలాషినిగా నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.